MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గెట్టింగ్ మ్యారీడ్? అసలు పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకోకపోతే ఉండలేమా అని చెప్పేసి ఈ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి డౌట్స్ అనేవి కాన్స్టెంట్ గా వస్తూనే ఉంటాయి కదా. బట్ వాట్ క్యాన్ బి డన్ డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వైదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే స్పిరిచువల్ హీలర్ అండ్ దాంతో పాటు లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్, సో దట్స్ ద పాయింట్. పెళ్లి చేసుకోవాలా వద్దా, అసలు పెళ్లి చేసుకోకపోయినా లైఫ్ బాగానే ఉంది కదా అని చెప్పేసి చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నాం మేము అనుకునే కొంతమంది ఉంటారు. సో వాట్ యూ థింక్, అంటే ఇలా ఉండాలా అలా ఉండాలా? సి ఇప్పుడు నన్ను అడిగితే, బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ దిస్ జనరేషన్, రైట్? ఐ కమ్ ఫ్రమ్ అదర్ జనరేషన్. సో పెళ్ళి ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఎనీ సి ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దాట్. ఓకే, సృష్టి బేసికలీ మ్యారేజ్ ఈజ్ లైక్ యు ఆర్ గివింగ్ సృష్టి అనమాట టు ద నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ ఇంకొక బర్త్ అవుతుంది. సో దాట్స్ ద ఓన్లీ సోర్స్ కదా. సో దేర్ ఫోర్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వన్ ఈజ్ దాట్. సెకండ్ థింగ్ ఈజ్ మ్యూచువల్ అండర్స్టాండ్. అంటే ఒకరికి ఒకళ్ళు తోడు ఉండాలి అంటే మదర్ ఫాదర్ కెనాట్ బీ దేర్ ఫర్ ఎవర్ ఫర్ అస్. సో దేర్ ఫోర్ ఈ సిస్టమ్ ఒకటి ఎప్పటి నుంచో ఉంది. అసలు పెళ్ళి ఇంపార్టెంట్ అంటే టు మీ ఐ థింక్ ఎస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ నవ్ డేస్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే జస్ట్ బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్, వీఆర్ ఎర్నింగ్, మ్యారేజ్ అవసరం లేదు అని. బికాజ్ ఆ పాయింట్ వరకే చూస్తున్నారు అనమాట. మ్యారేజ్ ఈజ్ బియాండ్ దాట్. ఇట్స్ నాట్ ఓన్లీ దో మనీయో లేకపోతే ఇంకొకటో నాట్ హ్యావింగ్ అ ఫిజికల్ రిలేషన్, ఇవన్నీ కాదు. మ్యారేజ్ ఇస్ జస్ట్ నాట్ దాట్. మ్యారేజ్ ఇస్ సో మెనీ అదర్ థింగ్స్. ఒక పాయింట్ తర్వాత దేర్ షుడ్ బి సమ్ పర్సన్ ఓన్లీ విత్ హస్బెండ్. ఐ ఫీల్ దట్ వీ కెన్ షేర్ మెనీ థింగ్స్. ఆ చుట్టూ ఎంతమందన్నా ఉండనివ్వండి, యూ మే హ్యావ్ యువర్ సిబ్లింగ్స్, యూ మే హ్యావ్ యువర్ మీ పేరెంట్స్ ఉన్నా, ఇంకెవరున్నా కానీ హస్బెండ్కి వైఫ్కి ఒకవేళ ఇద్దరి మధ్యలో ఒక ప్రాపర్ మంచి బాండ్ ఉందంటే వాళ్ళిద్దరూ షేర్ చేసుకునేది ఏదైతే ఉంటుందో దే కాంట్ షేర్ ఇట్ విత్ ఎనీ అదర్ పర్సన్. సో దేర్ సో మచ్ టు డూ విత్ మ్యారేజ్ యాక్చువల్లీ. అంటే ఈ మధ్య కాలంలో చాలామంది మ్యారేజెస్ అయినా బ్రేక్ చేసేసుకుంటున్నారు. దే డోంట్ ఫీల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్. బికాస్ ఎందుకు అంటే కూడా బికాస్ వీ డోంట్ గో బ్యాక్ ఇన్ టు అవర్ ఏన్షియంట్ ఓల్డెన్ డేస్లోకి వెళ్ళము. వీ డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ మ్యారేజ్. వీ డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్. ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్లో ఉన్న బ్యూటీ ఏంటి, లేకపోతే రూల్స్ ఏంటి, రిచువల్స్ ఏంటి, అవేమి మనం అర్థం చేసుకోవట్లేదు ఈ మధ్య. వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ఎ ఫ్లో అనమాట. వీ ఫీల్ దట్ మ్యారేజ్ ఈజ్ అన్ ఈవెంట్. ఓకే, ఒక ఈవెంట్ లాగా చూస్తున్నారు కాబట్టి ఇట్స్ ఫెయిలింగ్ నవ్ డేస్ ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ వాట్ కెన్ బి డన్? ఎందుకంటే ఆ పర్సెప్షన్ అనేది చేంజ్ అవుతుంది కదా. మీరు అన్నట్టుగా ఒక ఫ్లో తో పాటు వెళ్తున్నాము. ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు ఆగి అప్పుడు క్వశ్చన్ చేసుకుంటున్నాం. బిఫోర్ ఏంటంటే ముందు జనరేషన్ వాళ్ళు ముందుగానే కాషన్ ఇచ్చేవాళ్ళు, ఇలా అవుతుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి. ఇప్పుడు ఆల్రెడీ ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలని చెప్పేసి సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉన్నాం. పెళ్లిలో కూడా ఇట్స్ హ్యాపెనింగ్ ద సేమ్. ఎందుకంటే డివోర్స్ రేట్ పెరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం ఎవ్రీడే లైఫ్ లో. బట్ అగైన్ ఇంకా పెరుగుతూనే ఉంది యాక్చువల్లీ. Yeah, because see now all the women are independent. See, I'm not saying independent గా ఉండకూడదు ఆడవాళ్ళు. అంటే ఈ మధ్య the way women speak is also very very different. Okay, but I come from a culture. I still believe that ఆడవాళ్ళు చేసే పనులు కొన్ని ఆడవాళ్ళ వరకే రెస్ట్రిక్ట్ అవ్వాలి, మగవాళ్ళు చేసేవి మగవాళ్ళ వరకే రెస్ట్రిక్ట్ అవ్వాలి. ఇట్స్ ఆల్ ఇప్పుడంతా కంబైన్డ్ కదా, అన్నీ అందరూ చేసేయచ్చు అన్న ఫీలింగ్లో మనం ఉన్నాం. అందుకని ఏంటంటే మన కంట్రీ తీసుకుందాం, ఇండియా తీసుకుందాం. వీళ్ళు ఓన్లీ టాక్ అబౌట్ అవర్ ఇండియా, అవర్ కల్చర్, మన కల్చర్, ఇవన్నీ మాట్లాడుకుంటే ద బ్యూటీ ఆఫ్ అవర్ కల్చర్ ఈజ్ గోయింగ్. ఒకప్పుడు వీఆర్ ఏ వెరీ ట్రెడిషనల్ కంట్రీ. అంటే ఆడవాళ్ళు చాలా నెమ్మదిగా, చాలా రెస్పెక్ట్ఫుల్గా, అంటే వాళ్ళ నడక కానీ, వాళ్ళ మాట కానీ, మాట తీరు కానీ, ఎవ్రీథింగ్ యూస్ టు బీ ఇన్ అ పర్టికులర్ వే. ఇప్పుడు దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. Everybody is behaving like a boy. Okay. Okay. ఈ మధ్య రీల్స్ లో కూడా చాలా మంది లైక్ ఇద్దరు కపుల్ ఉంటే ఎవరు రిలేషన్ లో ఎవరు మేల్ ఎవరు ఫీమేల్ అని చెప్పేసి దాని గురించి there is no meaning actually. It's the beauty. అంటే ఇవన్నీ ఈ టాపిక్ మనం ఇంకా డీటెయిల్ గా మాట్లాడాలంటే we have to go back into ఆ పురాణాల్లోకి వెళ్ళాలి. We have to talk about each god, how what is the beauty of each relationship, love అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ చూసుకుంటూ వస్తే then I think we will start respecting our culture. ఇట్స్ ది ఎంటైర్ థింగ్ కమ్స్ బ్యాక్ టు అవర్ కల్చరే. మరి ఏది మాట్లాడుకున్నా కానీ మన కల్చరు, మన సిస్టము. ఆడవాళ్ళు చదువుకోవచ్చు, అంత బాగా చదువుకోవచ్చు, ఎవ్రీబడి షుడ్ బి వెల్ ఎడ్యుకేటెడ్, అవన్నీ ఉన్నా కానీ సమ్వేర్ ఐ ఫీల్ దట్
మా ఆడవాళ్ళలో ఉన్న ఆ ఆడతనం ఏదైతే ఉంటదో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తేనే ఆ బ్యూటీ అట్లా ఉంటది. ఓకే. అండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత దేర్ ఆర్ ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ విచ్ ఓన్లీ వుమెన్ కెన్ క్యారీ. షీ కెనాట్ సే దట్ దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, నేనెందుకు చేయాలి, అంతా ఈక్వల్‌గా చేయాలి అనకూడదు. ఓకే. సో, ఐ ఫీల్ దట్ ఆడవాళ్ళు ఏవైతే కొన్ని అన్నీ గాదు. కొన్ని సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ తను చేస్తేనే అందం ఉంటది. అంతేగాని నేనిది జేయను, ఐయామ్ వెరీ బ్రేవ్, ఐయామ్ ఎడ్యుకేటెడ్, ఐయామ్ ఎర్నింగ్, ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ ఆఫ్ ఇట్ అని కొట్టిపడేయడానికి లేదక్కడ. సో, దెన్ ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఐ థింక్ దే షుడ్ ఎంటర్ ఇంటూ దిస్ మ్యారేజ్ థింగ్. ఫస్ట్ అవి అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ దట్ ఏదో అవుతుంది కదా! అందరికి అవుతుంది కదా! మ్యారేజ్ ఈస్ డన్, చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు. ఒక ఈవెంట్ అవుతుంది, ఒక సంగీత్ అవుతుంది, లేకపోతే ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ అవుతుంది. దిస్ ఈస్ నాట్ ద కాన్సెప్ట్. The parents should make the girl or boy, both of them understand that what is marriage, marriage ఎందుకు చేసుకుంటున్నాము, అసలు పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత దే షుడ్ ఎంటర్ ఇంటూ ద బాండ్. దట్స్ హౌ ఐ థింక్ ఇట్‌ల్. అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్న ఏ మ్యారేజ్ నాకు తెలిసిన 10, 12 కేసెస్ కూడా ఆఫ్టర్ 1 ఇయర్ దే హావ్ సమ్ ప్రాబ్లమ్స్. ఆఫ్టర్ 1 ఇయర్ పక్కన పెట్టి ఆఫ్టర్ 1 మంత్ ఓన్లీ దే హావ్ ప్రాబ్లమ్స్. సో, దే కాంట్ యాక్సెప్ట్ ఈచ్ అదర్. ఒకళ్ళనొకళ్ళు క్వెషన్ చేస్తే వాళ్ళకి నచ్చట్లేదు. ఎక్కడికెళ్తున్నావు అని అడిగితే నచ్చదు. సో, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ కదా! సో, ఇట్స్ ఎ వెరీ ఎలాబొరేట్ టాపిక్ విచ్ వి హావ్ టు టాక్ ఇన్ లెంగ్త్. బట్ మీరన్నట్టుగా వర్క్స్ డిఫరెన్షియేషన్ దగ్గర అంటే అందరూ అన్ని పనులు ఈక్వల్ గా చేయాలి అన్న ఈ కాన్సెప్ట్ అనేది ఉంది కదా. హ్మ్. సో అంటే ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు, ఓకే మెన్ కెన్ డూ దిస్ ఆర్ విమెన్ కెన్ ఓన్లీ డూ దిస్ అని చెప్పేసి? అంటే చిన్న ఎగ్జాంపుల్, చాలా సింపుల్ ఎగ్జాంపుల్. మదర్ ఆడపిల్లలు దే కెన్ బి ఎ గుడ్ మదర్ అంతే కదా! అమ్మతనం అన్నది అమ్మాయిల దగ్గరే ఉంటది. దే కాంట్ లీవ్ ద రెస్పాన్సిబిలిటీ టు ద ఫాదర్. బికాజ్ ఆ ఎమోషనల్ బాండ్, ఎమోషనల్ అటాచ్‌మెంట్ అన్నదంతా అమ్మ దగ్గర నుంచే వస్తది. అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఈ కుకింగ్ ఇవన్నీ అంటే, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ థింక్ ఐ విల్ గో. లాట్ ఆఫ్ పీపుల్ మే నాట్ లైక్ వాట్ ఐ స్పీక్. బికాజ్ ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ ట్రెడిషనల్ థాట్స్‌లోనే ఉంటాననమాట. అంటే మరీ ఇంటికి ఉండాలి, బికాజ్ ఐఎమ్ ఆల్సో అన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఐ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ హావ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇవన్నీ ఉంటూ విమెన్ కెన్ డూ మల్టీ టాస్కింగ్. సైలెంట్‌గా వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేసేసుకోవచ్చు. కాబట్టి అమ్మాయిలు చేసేవి ఏవైతే కొన్ని కొన్ని అంటే టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్ విచ్ దే షుడ్ డూ. టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ విచ్ దే షుడ్ డూ. అంటే నాట్ కంప్లీట్‌లీ, అట్‌లీస్ట్ 80% దే షుడ్ డూ. మిగతా 20% వెన్ ఇట్ కమ్స్ టు టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ టిల్ అ పాయింట్ లైక్ ఒక 10, 11 ఏళ్ళు వచ్చేదాకా పిల్లలకి అమ్మ రెస్పాన్సిబిలిటీ. 11 తర్వాత 11 ఆర్ 12 టీన్స్‌లోకి వచ్చేటప్పుడు పిల్లలకేంటంటే బయట సొసైటీ ఎట్లా నడుస్తది, ఇవన్నీ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకుంటారు. అమ్మ దగ్గర నుంచి నేర్చుకునే ఎమోషన్స్, బిహేవియర్ అవన్నీ మదర్ నేర్పిస్తది. బయట ఎట్లా బిహేవ్ చేయాలి, ధైర్యంగా ఎట్లా ఉండాలి, బయట బతకాలి అంటే ఏమేమి కావాలి అన్నది ఫాదర్ నేర్పిస్తారు. కాబట్టి ఒక 12 ఇయర్స్ అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ ఐ ఫీల్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్. సో, ఇట్లా మెల్లిమెల్లిగా వాళ్ళకి వాళ్ళు డివైడ్ చేసుకుంటూ వెళ్తే, అంటే డే టు డే యాక్టివిటీస్ కంటే కూడా ఒక పర్టిక్యులర్ ఏజ్ దాకా పిల్లల్ని నేను ఇలా పెంచుతాను, దాని తర్వాత ఐ థింక్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అట్లా చెప్పుకుంటూ వెళ్తే అప్పుడు ఐ థింక్ ఇట్ విల్ బి అ ప్రాపర్ ఫ్యామిలీ దెన్. అగైన్ మళ్ళీ పాత జనరేషన్ ఇదంతా చాలా నేచురల్ గా జరిగిపోయింది. చాలా. పట్టి చెప్పాల్సి వస్తుంది దట్ యా ఇది వీల్ చేయాలి, ఇది వీల్ చేయాలి. ఇప్పుడంతా డాక్యుమెంటెడ్ అనమాట. ఎర్లియర్ ఇట్ వాస్ లైక్ ఇట్ ఈస్ అండర్‌స్టూడ్ అనమాట. ఓకే. నో ప్రాబ్లమ్. నాకు అర్థమైంది నా రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడంటే చెప్పాలనమాట. నువ్వు ఇట్లా చెయ్యి, నేను అలా చేయాలి. డే టు డే యాక్టివిటీస్ ఏంటంటే, ఈ వర్క్ చేస్తూ మనకు అదే అలవాటైపోయిందనమాట. ఎవ్రీథింగ్ హాస్ టు బి డాక్యుమెంటెడ్. ఎవ్రీథింగ్ హాస్ టు బి వాట్సాప్‌లో మెసేజ్ చేయాలి. అండ్ ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఈస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే ఇంట్లో ఉంటారు. బట్ దే కీప్ ఎక్స్‌చేంజింగ్ మెసేజెస్ అనమాట వాట్సాప్‌లో. టుమారో మార్నింగ్ యూ డూ దిస్, యూ డూ థట్ అనేసి. మన కర్మగాలి ఆ మెసేజ్ మిస్ అయిపోతే దే బోత్ ఎండ్ అప్ ఫైటింగ్ ద నెక్స్ట్ డే. సో, దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ కదా! సో, ఇట్ ఈస్ స్టిల్ గెట్టింగ్ డిఫికల్ట్ ఫర్ అస్ టు డైజెస్ట్. సో, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. వేస్ టు గెట్ థింగ్స్ కాంప్లికేటెడ్ మనమే చేస్తున్నాం కాంప్లికేషన్. అండ్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ కాంప్లికేటెడే. ఇప్పుడున్న రిలేషన్‌షిప్‌లో ఎవ్రీ స్మాల్ థింగ్, మెసేజ్ చూడకపోతే దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. ఫోన్ చూడకపోతే ప్రాబ్లమ్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ నౌ ఏ డేస్. సో, యాహ్! సో మీరు చెప్పినట్టుగా పెళ్లి ఆ ఈవెంట్స్ ఎంత మంచిగా ప్లాన్ చేసుకున్నారో అది యాక్చువల్లీ అది కాదు, పెళ్లి తర్వాత లైఫ్ తర్వాత లైఫ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇట్, యాహ్! ప్లాన్ ఇట్ ప్రాపర్‌లీ. అండ్ ఐ థింక్ దే షుడ్ గో విత్ ద ఫ్లో. లైఫ్ అంటే ఇట్లా ఉంటది. చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ ఉంటాయి. ఇట్స్ ఆల్ న్యాచురల్. అది పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పాలి.
చెప్తే పిల్లలు కొంచెం ప్రిపేర్ అవుతారు అంతే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.